ఇంక స్టార్ట్ చేద్దామా? కమాన్ మై డియర్ సోల్జర్స్, అన్ని మ్యాచ్లు ఒక లెక్క, గీ మ్యాచ్ ఒక లెక్క. యుద్ధానికి సిద్ధంగండి. ఏమి యుద్ధమో ఏమో పోయే రోయితు, నీ ఎవ్వ సెమీస్ ముందర ఇన్ని ప్రయోగాలు అవసరమనే? వారిని గిది బాగుందివే. అసలు ప్రయోగాలు ఏం చేసినానని మళ్ళా లేకపోతే ఏందే? గట ఓలడిగితే వాళ్ళకి బాలిత్తే గిడ పొద్దుముకులు బాలేసేటోళ్ళ రిధం దెబ్బతినదానే. గది కూడా సెమీస్ కి ముందర మన అర్ధికి లేని లోటు ఓలు తిరుగుతారా అని జర టెస్టింగ్ చేసినా గంతే. లైట్ తీసుకోవే అన్నట్టు నీకెన్ని ఓవర్లు ఇచ్చినా? 6 ఓవర్లే. మళ్ళీ ఎన్ని పుల్లలు వీకినావే? వారని పిల్లలని జర లైట్ తీసుకున్నారు రోయితు, లేకుంటే కథ వేరే ఉంటుండే. ఎస్, పిల్లలంటే యాదుకొత్తుంది. మా దాంట్లో 2 హ్యాండిక్యాప్లు ఉన్నారు. గట్టెనే 1/2 డజన్ మంది పసిపిల్లలు ఉన్నారు. ఇంకా 4 ముసలోళ్ళు కూడా కాలవన్నారు. సో జర చూసుకొని మట్టసంగా నిదానంగా ఆడాలో చూడే రోయితు. ఏందెక్కేం మామ పసిపిల్లలా? నీ ఎవ్వగా పాకనాయన్లను అమాయకుళ్ళన్నా నమ్మొచ్చేమో గాని మిమ్మల్ని పసిపిల్లలంటే ఓలు నమ్ముతారే? మీ నొప్పి తెలియని సూదుల పవర్ ఏందో మాకు తెలిసినంత ఓలకి తెలియదు. గట్టంటే వెందే విరాటు, యాదో దేవుని దయ వల్ల సెమించుకొచ్చినాం గాని లేకుంటే మాతో ఏమైతది? నేను కూడా గదే అనుకుంటున్నా చూడేకేన్ మామ. గా కాన్వే 10 మ్యాచ్లకు గాని ఒక్క మ్యాచ్ జప్పరిస్తాడు. నువ్వు టిప్పుకి 50 జప్పరిస్తున్న 70-80 బాలు ఖచ్చితంగా మింగుతావు. గా ఫిలిప్స్ గాడు, నిషాం గాడు, మిచ్చల్ గాడు వీని గాన్లు ఎప్పుడు పీక్తారో వీని గాళ్ళకే తెలియదు. కరెక్ట్ చెప్పినవే రాహుల్, నేను కూడా ఫస్ట్ నుంచి గదే ముత్తుకుంటున్నా. ఏందే మామ మళ్ళా చెప్పు. ఏం లేదే, గా నెదర్లాండ్ పిల్లల కన్నా ఘోరంగా ఓడియకుండా జర ఇజ్జత్ కాపాడాలని కోరుకుంటున్నా గంతే. అవునా గదెట్టనే? ఏం లేదే రోహితు, గేమ్ ప్లాన్స్ తో రాకుండా ఊకే ఆడుకుని ఫైనల్ కోరి మా ఓని గాన్లకు మిమ్మల్ని పిసికేంత సారం లేదే, అర్థం చేసుకురి. అబ్బబ్బా ఏం డైవర్ట్ చెప్తున్నావే కేన్ మామ. నీ ఎవ్వ ఉత్త చేతులతో వస్తే ఊది పడేద్దామనే. అరే మ్యాచ్ ఫిక్సింగ్ చేసేటోళ్ళని చూసినా, వారింగ్లు ఇచ్చి ఆడేటోళ్ళని చూసినా, అంతెందుకే గా తీటనైన లెక్క టైం అవుట్ అని చెప్పి ఆడేటోళ్ళని చూసినా, అంతేగాని గిట్ట మంచితనంతో మడత పెట్టతోళ్ళని యాడ చూడలేనే. వారిని ఇన్ని దినాలు మీ ఐపీఎల్ కి సేవలు చేస్తూనే ఉన్నా కదా, ఇంతేనా మీరు నన్ను అర్థం చేసుకున్నది? ఇగో కేన్ బై, వీళ్ళు మాటలతో బుట్టలు పడే రకం కాదు గాని ఫస్ట్ ఇంకేముంది మన బోల్టు గాడి గా కొత్త బాల్ ని లోపలికి బయటికి జిమ్మి పడేసి గా గిల్లు గాని గా విరాటిని పిసికి పడేస్తాడు. మల్లగా రోహితినే దబ్బ నెత్తులకు గురు చూసి జిమ్మిగా రోహితిని పిసికేసే బాధ్యత నాదే. మల్లగా సూర్యగాడు అసలే వానికి నడమ చక్కగా బ్యాటింగే వత్తలేదని ఫుల్ కసి మీద ఉన్నాడు. ఎస్, ఐ ఆమ్ వెయిటింగ్. వా నువ్వు బాధపడాకవే సూర్య, నీకు ఖచ్చితంగా 15 ఓవర్లకే బ్యాటింగ్ వత్తది. యూ డోంట్ వర్రీ. నిజమా? థ్యాంక్ యూ సో మచ్ వేపత్తులు. సూత్తునవనే రోహితు? సూత్తున విరాటు, అన్ని సూత్తున్నా. నీ ఎవ్వ లాస్ట్ వరల్డ్ కప్ లో మనం ఎట్ట బిస్కెట్ అయినామో గట్టెనే వాణిగాన్లు కూడా ఇప్పుడు బిస్కెట్ కావాలి. రివెంజ్ కంప్లీట్ చెయ్యాలి. వారని గా ముచ్చట అయిపోయి 5 ఏళ్ళయిందే, ఇంకా మర్చిపోలేరా? ఓసిని మర్చిపోనిక గది మామూలు దెబ్బనా? లేకుంటే గది ఏమన్నా ఫోన్ పే, గూగుల్ పే సిరీసా? నీ ఎవ్వ కరెక్ట్ దొరికినారు. గా సెమీస్ రివెంజ్ ని గీ సెమీస్ లో తీర్చుకుంటాం. గెట్ రెడీ. వా అన్నో గా పాతకాలం ముచ్చట్లు నాకు బొత్తిగా తెలియదే. మీరు మమ్మల్ని గా లీగ్ మ్యాచ్ లో పిసికిర్రు, ఇప్పుడు మా వంతు. యా మాట కా మాట తమ్ముడు, సందు దొరికినప్పుడల్లా సపరుతున్నావు. నీ కోసం మా ఆర్సీబీ నాయన్లు వేలం పాట కోసం కాసుకొని కూర్చున్నారు. నిజమా అన్న? మళ్ళా ఆర్సీబీ అంటే ఏమనుకున్నావు తమ్ముడు? అవసరమైతే పాటని లూపులో పెట్టి వాడతారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వా విరాట్ అన్న ఒక రవీంద్ర గాని సక్సెస్ ఫార్ములా ఏందో తెలిసింది. వా ఏంది వేగది? ఏం లేదన్నా, మ్యాచ్ కు ముందర సలాగితో దిష్టి తీపించుకున్నా గంతే. ఇంకా నక్క తోక తొక్కినట్టనే చూడే. కావాలంటే గిది చూడు. లేకుంటే గా పిల్లగాంతో ఏమైతే చెప్పు. గందుకే ఊరికి పోతున్నే మా ఎవ్వతో దిష్టి తీపించుకొని వస్తా. నీ ఎవ్వ ఇంకా మీ అబ్బాయి అంటే ఏందో చూపిస్తానే. దిష్టి లేదు గిష్టి లేదు, గురు చూసి 2 నెత్తలకి 2 కాళ్ళకి జిమ్మితే సరి పుల్లలు ఎగురుతాయి. వాకేం మామ, ఏమన్నా దడగుడుతుంటే మొగ మాటం పడకుండా అడిగే. 2 మంచి టిప్స్ ఉన్నాయే, పంపిస్తా. జస్ట్ 2 నూర్లు ఫోన్ పే చెయ్యే. మ్యాచ్ మీదే. ఓసిని నీ తాన టిప్స్ తీసుకుని పోయి ఆడనీకే. మమ్మల్ని ఏమన్నా గా పాకనేళ్ళం అనుకుంటున్నావా లేకుంటే గా తీటనేళ్ళం అనుకుంటున్నావా? కీవీస్ వే, కింగ్ ఆఫ్ కీవీస్. గీ ఇండియాకి నొప్పి తెలకుండా సూదేసి ఫైనల్ కత్తాం. మీకు దమ్ముంటే ఫైనల్ కి రారి, గాడ తీసుకుంటే నీ టిప్స్. వా 9 మ్యాచ్లకు గాను 9 మ్యాచ్లు గెలిచినాం. ఇప్పుడు రోహిత్ అన్న, విరాట్ అన్న వీళ్ళే కాదు అందరు ఫామ్లు ఉన్నారు. ఆయన కూడా గా కేన్ మామ గంత కూడా బెదపడతలేడంటే ఏమో పెద్ద ప్లాన్ వేసుకొచ్చినట్టున్నాడు. గిసువంటప్పుడే మన ధోని అయినా ఉండింటే బాగుండనిపిస్తుందివే. ఎస్ మై డియర్ సోల్జర్స్, కంగారు మాత్రం బొత్తిగా పడకండి. ఒక్కసారి చేసిన మిస్టేక్స్ మళ్ళా రిపీట్ కావద్దు. ఇది మైండ్ లో పెట్టుకోండి. 5 ఏళ్ల క్రితం మనం ఓడిపోయాం. మనందరం మన ఫ్రెండ్స్ ని, కుటుంబాల్ని, విశ్వాసాన్ని కోల్పోయాం. ఈ రోజు అదంతా మార్చే అవకాశం వచ్చింది. మీ టీమ్స్ తో వెళ్లి మిషన్ పూర్తి చేసి మనలను తీసుకుని తిరిగి వచ్చేయండి. మనందరికీ ఇది ఆఖరి అవకాశం. తప్పు జరగకూడదు, అర్థమైందా? మనలో చాలా మంది మనకు తెలిసిన చోట్లకే వెళ్తున్నాం. అందుకని అంతా తెలిసినట్టే జరుగుతుంది అనుకోవద్దు. జాగ్రత్తగా ఉండాలి, ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోవాలి. మనం గెలుస్తాం. చివరి శ్వాస దాకా పోరాడతాం.